బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ముందుగాల అందరికీ నమస్తే. మంచిగున్నారా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల ప్రచారం మామూలుగా లేదుగా. లీడర్లు వాళ్ళ ఫాలోవర్లు గల్లీ గల్లీ తిరుగుతున్నారబ్బా, చెమటలు చిందిస్తున్నారుగా. గా పార్టీ గీ పార్టీ అని ఏమీ లేదు, అన్ని పార్టీలది గాదే తంతు. ఉత్తుత్తి ఆత్మీయతలు, పై పై అనురాగాలు. తెలిసినా తెలియకున్నా భుజం మీద చెయ్యేసి మాట్లాడుతుర్రు. అన్నా ఓటయ్యే, యాదవ్ మరవకు, మన కులపోళ్లను జమ చెయ్యి, మంచి దావత్ చేసుకుందాం, మన గల్లీ పోరలను కూడా దావత్కు తీసుకురా అంటూ దువ్వుతున్నారు ఒక్కొక్క పార్టోళ్ళు. ఇక అమ్మలక్కలు కనబడగానే అమ్మా నమస్తే బాగున్నావా అంటూ కాళ్ళు మొక్కుడు, చేతులల్లో చేతులేసి మర్చిపోకు ఓటెయ్యనుడు కామన్ అయిపోయింది గాడ. ఇక ముసలవ్వలు తాతలతో ముచ్చట్లు షురు చేసి ముద్దులు కూడా పెడుతుర్రు. గా ప్రేమలు ఆప్యాయతలు మామూలుగా లేవుగా. గీ ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ కనబడతారా లేదా అని లోకల్ పొరలు నవ్వుకుంటున్నారు. ఇంటింటికి వచ్చి పలకరిస్తున్న గీ లీడర్లు రేపటి దినం సంధి మళ్ళీ వస్తారో రారో కానీ దావతులు మాత్రం మస్తుగా అవుతున్నాయి అబ్బా. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లంతా ఒక్కతానే జమ అయ్యారు. సీఎం వస్తుండు పోతుండు, మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతుండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ప్రతి ఇంటికి పోతురబ్బా. ఇక బీఆర్ఎస్ పార్టీలు అయితే ఓడినోళ్ళు గెలిచినోళ్ళు పాత మంత్రులు అందరూ ఆడనే ఉన్నారు. కేటీఆర్ ఒక్కడే తనలాడుతున్నాడు అనుకోండి. కమలం పార్టీలు కూడా కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి ముంగటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ తెచ్చుకొని ట్రై చేస్తాండ్రు. జూబ్లీహిల్స్ ఓటర్ల మనసులో ఏముందో కానీ గీ లీడర్లు మాత్రం కింద మీద అవుతురు. చూద్దాం ఓటరన్నా ఎవరిని కరుణిస్తాడో ఏందో.